గజం కేవలం 23,000 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 38 లక్షలు మాత్రమే. పాత రోజుల్లో ఎక్కడో చదివాను. తన బాధంతా ప్రపంచ బాధ. మన కృష్ణశాస్త్రి గారు, మీ బాధంతా రాష్ట్ర బాధలాగా మార్చేస్తే ఎట్లా మీరు? అంటే రాష్ట్ర బాధంతా మా బాధలాగా మారి మీ రాష్ట్రాన్ని కాపాడటం కోసం ప్రయత్నం చేస్తారు. సెకండ్ అగ్రిమెంట్ 30/10/2023. మీరు అసలు ఏ రకంగా ఈ అగ్రిమెంట్ చేస్తారు? 30/10/2023 ఏ రకంగా చేస్తారు? ఇది ట్రాక్ ఎక్స్పెండిచర్ 20 కోట్లు. మళ్ళీ అది కాకుండా సరే ఇక్కడ హైదరాబాద్ రేసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు ఒక 35 కోట్లు ఖర్చు పెట్టారట. ఈ 20 కోట్లు, ఈ 35 కోట్లు, వాళ్ళకి ఇచ్చిన 55 కోట్లు ప్లస్ ఒక వారం 10 రోజులు రోడ్లు బంద్, ఇంకా కట్టాల్సిన ఇంకో 55 కోట్లు. మరి వీటన్నిటితో రాష్ట్రానికి వచ్చింది. మీరు తీసుకొచ్చిన ఆ ఏజెన్సీ, ఆ కంపెనీ వాళ్ళేమో టికెట్లు అమ్ముకొని వాళ్ళు వెళ్ళిపోయారు. ఈ ఫార్ములా చూడడం డబ్బులు కట్టమని వాళ్ళు నోటీస్ ఇస్తాం. మీరేం చేతులు దులుపుకొని కావాల్సిన తప్పిదాలను చేసి మీరు వెళ్ళిపోతుంది. మరి రాష్ట్ర ప్రజల సంగతి మీద రాష్ట్రం వీటికి వచ్చే ఆదాయం ఎంతకంటే అన్యాయమైనటువంటి తప్పిదమైనటువంటి అగ్రిమెంట్ ఇంకోటి ఏది లేదు. దీనిపైన రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటానికి మేము ఎవరికి తల వంచము. రాష్ట్ర ప్రజలకు చెందాల్సినటువంటి సొత్తుని ఎవరికి దారాదత్తం చేయడానికి కూడా ఒప్పుకోం. దీనికి సంబంధించి పూర్తిగా లీగల్గా ఏ కార్యక్రమాలు చేసి రాష్ట్ర ప్రయోజనాలకి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి ఉపయోగం ఉంటుందో ఆ కార్యక్రమాలు చాలా స్పష్టంగా చేస్తాం, ప్రయోజనాలు కాపాడుతాం. తప్పుడు ప్రచారం చేసి ఇంకా ఒక రకమైనటువంటి మాయా ప్రపంచంలోకి ప్రజలు నెట్టే కార్యక్రమాన్ని బంద్ చేయండి. జనానికి అర్థమైపోయింది మీరు చేసినవన్నీ. ఇంకా భ్రమలు కల్పించి బతుకుదాం అనుకుంటే భ్రమలన్నీ తొలగిపోతాం. తప్పనిసరిగా అవి కూడా చెప్తాము. చెప్పాను, నేను స్టార్టింగ్లో చెప్పాను, నేను ఇప్పుడు చెప్పాను కాదే. ప్రభుత్వం మంత్రి గారు వారు 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 సంతకాలు లేవు, కొన్ని క్యాబినెట్ అప్రూవల్ అది లేదు. ఏందని అంటే టెలిఫోనిక్ ఆర్డర్స్ ఇచ్చారు అని ఒక నోట్లో ఎక్కడో రాసి దీనికి సెకండ్ అగ్రిమెంట్ చేశారు. అంటే ఈ నెక్స్ట్ జన్ వీళ్ళు కట్టుకోవాలి ఆ ఫీజు. ఫార్ములా ఈ రేస్ వాళ్ళకి 110 crores, దాదాపు 88 దాకా పర్మిషన్ తెచ్చుకోవాల్సింది వాళ్ళు ఆ పని చేయకుండా ఉండటం కోసం వాళ్ళని పక్క తప్పించేసి ఆ భారం అంతా రాష్ట్ర ప్రభుత్వం మీద వేసేటట్టుగా సెకండ్ అగ్రిమెంట్ రాశారు. వాళ్ళు మొదటి అగ్రిమెంటే నేను తప్పుపడుతున్నా, అందులోనే ఏం లేదు. ఇక రెండోది మరి అన్యాయం ఏం లేదు. వాళ్ళు తప్పించి ట్రైపార్టీ అగ్రిమెంట్ ఆ లెక్కలు కూడా ఎక్కడ మెన్షన్ చేయలేదు. దాన్ని కూడా తీయమని చెప్పింది. నేను ఇస్తావు లీగల్గా, నేను అదే చెప్పాను, లీగల్గా స్పష్టంగా దీనికి అసలు వ్యాలిడిటీ లేదు. సెకండ్ అగ్రిమెంట్ మీకు సెక్రటరీ బిజినెస్ రూల్ ప్రకారం ఏదైనా అగ్రిమెంట్ చేయాలి, గవర్నమెంట్ ఇంకొక సంస్థ చేయాలంటే దానికి సంబంధించిన ప్రాపర్ అప్రూవల్స్ అన్ని తీసుకొని చేయాలి. అవి చేయకుండా చేశారు కాబట్టి అసలు దానికి వ్యాలిడిటీ లేదని